తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వనపర్తి రాజకీయం గాంధీ భవన్కు పాకడంతో పార్టీలో కలకలం రేగింది. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి నేరుగా టీపీసీసీకి ఫిర్యాదు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. హైకమాండ్పై చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, బీఫామ్ కేటాయింపులపై నిరాధార ఆరోపణలు గుప్పించారంటూ మేఘారెడ్డి తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పీసీసీ చీఫ్ హెచ్చరిస్తున్నప్పటికీ వరుస వివాదాలకు ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందనేది పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఈరోజు మంత్రి కొండా సురేఖ కూతురు అటు ముఖ్యమంత్రి తీరుపై అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలపై కూడా తీవ్ర ఆగ్రహం చేసింది. ఇక మరోవైపు అటు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డికి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డికి మధ్య వాగ్వాదం ఇటీవల చోటు చేసుకుంది. డబ్బులు ఇచ్చి 2023 డబ్బులు ఇచ్చి తమ సీటు తెచ్చుకున్నట్లు కూడా మెగారెడ్డిపై తీవ్ర ఆరోపణలు కూడా అటు చెన్నారెడ్డి చేయడం జరిగింది. దీంతో మరొకసారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరొకసారి బయటపడ్డాయని చెప్పవచ్చు. ఇక నిన్న మెగారెడ్డి అటు అధిష్టానానికి అటు చెన్నారెడ్డి తీరుపై అధిష్టానానికి మరోవైపు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. చాలా వరకు వనపర్తి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అటు లోకల్ కార్పొరేషన్ మెంబర్స్ కావచ్చు, మరోవైపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలు, మరోవైపు సర్పంచ్లు అందరూ వచ్చుకున్న పెద్ద ఎత్తున గాంధీ భవన్లో ఆందోళన చేసిన తీరు చూసాం. అయితే నిన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ ప్రస్తావన మాట్లాడి ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఎవరైనా పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే చాలా మందిపై నోటీసులు అరెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా గతంలో మనం చూడొచ్చు మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి చెప్పిన వారిద్దరు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు అటు ఈశ్వరమ్మ యాదవ్కు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు అటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామలతో పాటు కొమ్మటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు. ఇలాంటి వాగ్వాదాలు జరుగుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి వారు ఇంకా పార్టీలో చాలామంది కీలక నేతలు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తులు, మెంబర్గా పనిచేసిన వ్యక్తులే ఈ రకంగా దుర్భాషలాడడం, పార్టీని డ్యామేజ్ చేయడం కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత నిరాశనే చేస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం దీనిపై అధిష్టానం కూడా చాలా సీరియస్ అయింది. ఇప్పటికే ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా నేతల తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలోనే డీసీసీలతో వరుస సమావేశాలు నిర్వహించింది. ఆ తర్వాత మంత్రులతో, లోకల్ నేతలతో అందరితో కూడా సమావేశం నిర్వహించి పార్టీని బలోపేతం చేయాలి, 2029 ఎన్నికల్లో మళ్ళీ పార్టీ అధికారంకి వచ్చే విధంగా చూడాలి, కానీ ఇలాంటి అంతర్గత విభేదాలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇప్పటికే వారందరికీ కూడా ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా కొంత నేతల తీరుపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అటు చెన్నారెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పుడు మెగారెడ్డి కంప్లైంట్ చేశారు కాబట్టి మరి కంప్లైంట్లు మాత్రమే తీసుకుంటుందా, క్రమశిక్షణ కమిటీ ఏ రకంగా వీరిపై చర్యలు తీసుకుంటుందని మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక 2029 కావచ్చు, వచ్చే జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఈ ఎన్నికలకు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ అంతర్గత విభేదాలు పార్టీకి ఎంతవరకు డ్యామేజ్ చేస్తాయి అనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాలు కూడా తీవ్ర చర్చనీయమైన పరిస్థితి మాత్రం కనబడుతుంది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.